హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈవేళ పాలకూర ఉల్లికారం చేసుకుందాం. 3 కట్టలు పాలకూర తీసుకున్నాం ఫ్రెండ్స్. 2 పెద్దవి ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం వేసుకొని తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా చేసుకున్న ఉల్లికారం కూడా ఆయిల్లో వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఉల్లికారం ఎంత అయితే ఫ్రై అవుతుందో అంత టేస్ట్ బాగుంటుంది. అది ఉల్లికారం బాగా వేగాలి. తర్వాత సాల్ట్, పసుపు, ధనియాల పొడి వేసుకున్నాను. అది బాగా ఆయిల్ వేరవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత పాలకూర వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది అటు ఇటు కలుపుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అది బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. తర్వాత మూత పెట్టుకొని తీసుకొని చూస్తే వేడి వేడి పాలకూర ఉల్లికారం రెడీ. రైస్